ఇందులో ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, తర్వాత జీలకర్ర, వాము, ఉప్పు వేసేసి కొంచెం లెమన్ పిండేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఉల్లిపాయ ఇందులో పెట్టేసేసి ఇది సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది. లావుగా అయితే బాగోదండి. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చక్కగా తినచ్చు. ఎక్కువ టైం కూడా మనకి పట్టదు. అంతే, ఇట్లా చూసావా ఎంత బాగా వచ్చేసినాయో. పొంగిపోతుందమ్మో. చూసారు కదా అన్ని బజ్జీలు. రెడీ అయిపోయింది. చూస్తుంటే భలే నోరుతుందమ్మా.